హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. నార్మల్గా మనం మేడపైకి 5:30 to 6 ఆ టైంలో వెళ్ళినప్పుడు మనకి సన్సెట్ కనిపిస్తే వావ్ సో బ్యూటిఫుల్ అని చూస్తూ ఉండిపోతుంటాం కదా. మరి ఆ సన్సెట్ని నది ఒడ్డున చూస్తే, మరి బీచ్ దగ్గర అయితే ఈరోజు వీడియోలో ఏకంగా మాల్దీవ్స్లో సన్సెట్ని చూసేస్తున్నాం. మేమైతే మాల్దీవ్స్లో ఐలా ఫుషి ఐలాండ్లో ఓబ్లీ ఎక్స్పీరియన్స్ రిసార్ట్లో స్టే చేసాము. అక్కడ నుంచి సన్సెట్ పాయింట్కి బోట్లో వెళ్ళాము. ఒక్కో బోట్లో 26 మెంబర్స్ వరకు అలౌ ఉంటుంది. మాల్దీవ్స్ టైం ప్రకారం మేము ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. మాల్దీవ్స్కి ఇండియాకి టైం డిఫరెన్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అక్కడ ఈవినింగ్ 5:30 అయితే మనకి ఇండియాలో ఈవినింగ్ 6 o'clock అవుతుంది. మాల్దీవ్స్లో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా బోట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. మనకైతే సరదాగా ఉంటుంది. అందరూ బోట్ ఎక్కేశారు. బోట్ స్టార్ట్ అయిపోయింది. కొంతమంది ఫోన్లు తీసేసి ఫోటో అండ్ వీడియో షూట్ స్టార్ట్ చేసేసారు. ఫ్రెండ్స్, ఇప్పుడు కాసేపు ఇక్కడ సన్సెట్ గురించి తెలుసుకుందామా. ఈ వరల్డ్లో బెస్ట్ సన్సెట్ ప్లేసుల్లో సెకండ్ ప్లేస్ మాల్దీవ్స్. అంటే ఇక్కడ సన్సెట్ అంత అందంగా ఉంటుంది. మరి ఈ మాల్దీవ్స్ అయితే భూమధ్య రేఖ మీద ఉన్నాయి. అంటే సూర్యరశ్మి నేరుగా 90 degrees కోణంలో పడుతుంది. ఇక్కడ సూర్యాస్తమయం కూడా 5 minutesలో అయిపోతుంది. సూర్యాస్తమయం అవుతున్నప్పుడు ఆకాశంలో కొన్ని రంగులు ఉంటాయి. అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అయితే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ క్లియర్గా ఈ సన్సెట్ని చూడొచ్చు. ప్యారిస్ వెళ్ళి ఈఫిల్ టవర్ చూడకుండా వచ్చేస్తామా, అలాగే ఈ మాల్దీవ్స్లో సన్సెట్ కూడా. ఇక్కడ సన్సెట్ స్పెషల్ ఏంటంటే ఆకాశంలో రంగులు మారడం. ఈవినింగ్ 6 అవుతుందనగా అన్ని రిసార్ట్ల వారు ఈ సన్సెట్ చూడడానికి ఇంట్రెస్టింగ్గా వచ్చేస్తుంటారు. ఇక్కడి సన్సెట్ని ఆస్వాదించడం మర్చిపోలేని ఒక మెమరీ. మేము వెళ్ళిన బోట్లో సగం మంది కిందనే ఉండిపోయారు. కొంతమంది పైకొచ్చి సన్సెట్ని ఆస్వాదిస్తున్నారు. మేము పైనే ఉండి చూస్తున్నాము. చుట్టూ లొకేషన్ చూడండి ఒకసారి. బోట్లో పైన ఉన్న వాళ్ళమంతా ఫొటోస్ తీసుకొని సన్సెట్ని ఆస్వాదిస్తుంటే, కిందనున్న వాళ్ళంతా డెక్లో పాటలు పెట్టుకొని డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సూర్యాస్తమయం అయితే అయిపోయింది. పక్క బోట్లో ఉన్నవారు మాతో వచ్చిన ఫ్రెండ్సే. అందరూ చక్కగా ఈ బ్యూటిఫుల్ మెమరీని క్యాప్చర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవ్వండి మాల్దీవ్స్లో సన్సెట్ యొక్క విశేషాలు. ఈ సన్సెట్ వ్యూ నాకైతే అన్ఫర్గెటబుల్ మెమరీ అండి. మరి ఇంత చక్కని మెమరీని మీకు కూడా షేర్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవే కాకుండా మాల్దీవ్స్ గురించి మరిన్ని విశేషాలని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.